చేయట్లేదు మనం. అది థ్యాంక్ నా యూ. పర్సనల్ ఫీలింగ్ అండి. కొంతమంది ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ మీరు చెప్తున్నట్లే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సినిమాకి అదే థియేటర్స్ వరకు ప్రేక్షకులను తీసుకురావాలి అంటే. అందులో ఇంకొకటి ఏంటంటే 3 days వరకు రివ్యూస్ని ఆపితే ఆ, ఇంకొంతమంది వస్తారు, ఆ రివ్యూస్ ఆపండి అనేది ఒక అభిప్రాయం ఉంది. దాన్ని బట్టి మీరేమంటారు? అంటే ఇప్పుడు నీరు పళ్ళంలోకి వెళ్ళుద్ది కదండి. దాన్ని ఎలా ఆపలేమో మీడియాని, రివ్యూలని ఎవరు ఆపలేము. ఎందుకంటే అది అసలు ఆ థాటే, ఆ ఆలోచనే ఒక ఫ్యూ మినిట్స్ వేస్ట్ ఆఫ్ ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లో ఆపేస్తారు. ఆ వెబ్సైట్ అతను వెబ్సైట్ పేరు లేకుండా సినిమా పోస్టర్ ముందు నుంచి రివ్యూ చెప్పేస్తాడు. అది ఎలా ఆపుతారు? సరే జర్నలిస్ట్ చెప్పడం, సోషల్ మీడియాలో కొద్ది ఇన్ఫ్లుయెన్సరు లేకపోతే ఎవరో అతను ఒక చెప్తాడు ఈ సినిమా బాగుంది బాగోలేదని. ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని పబ్లిక్ ఒపీనియన్ మనం ఎవ్వరం రిస్ట్రిక్ట్ చేయలేం. ఎందుకంటే నచ్చిందని చెప్పచ్చు, ఒకసారి రివ్యూల వల్ల ప్లస్ కూడా అవుతుంది. ఎందుకంటే కొన్ని సినిమాలకి ఆడియన్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపరు, కాస్టింగ్ లేకపోయినా ఇది వాళ్ళకి ఇది బాగుంది. జర్నలిస్ట్ రివ్యూస్ అన్నమాట. బయట కొన్ని యూట్యూబ్ రివ్యూస్ గురించి కొంతమంది బ్యాన్ చేయాలి అంటున్నారు కదా. చెప్తున్నాను. అలాగా దాన్ని ఆపడం అనేది ఆచరణలో చాలా కష్టసాధ్యం. దానివల్ల చెడు కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్లో కూడా మీరు హిందీ చూడండి, తమిళ్ చూడండి, ఎనీ స్టేట్ ఆఫ్ రివ్యూస్లో రివ్యూలా ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎలాబరేట్గా చెప్పలేకపోతున్నారేమో. నేను అటు చూశాను ఇటు చూసాను కాబట్టి చెప్పగలుగుతుంది ఏంటంటే రివ్యూ ప్రాబ్లం కాదండి. అబ్బో అని ఒక లాంగ్వేజ్ వాడతాం. ఇది ఓటీటీలో కూడా చూడటం వేస్ట్. అసలు మీ 2 గంటలు వేస్ట్. అసలు డైరెక్ట్గా అంటే మన పర్సనల్ దీన్ని మనం కొంచెం ఇది చేస్తాం. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అని. ఆ పదజాలం లేకుండా బాగుంది బాగాలేదు ఇది అది బాగుంది అని చెప్పి ఇదివరకు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఆకట్టుకోవాలని, ఎక్కువ వైరల్ అవ్వాలని కొంచెం అది వెళ్తుంది. అది ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఎక్కువ మంది ఆపాలంటున్నారు. కానీ అందరినీ కూర్చోబెట్టి లేదు సార్ మీకు నచ్చిందని చేయండి, నచ్చకపోతే నచ్చలేదని చేయండి అందుకని చెప్పి. ప్లస్ 3 రోజులు ఆపక్కర్లేదండి. మార్నింగ్ షో అయ్యాక రివ్యూ ఇవ్వండి అంటే సరిపోద్ది. ఎందుకంటే కొన్నిసార్లు రివ్యూస్ తెల్లవారుజామున చూసేస్తారు. అబ్రాడ్లో అక్కడ 4-5 ఉంటుంటారు కొన్ని థియేటర్స్లో. ఆ పూర్తి థియేటర్లో చూసిన రెస్పాన్స్ రాదు. అదే మన కూకట్పల్లిలో మామూలుగా ఒక మల్టీప్లెక్స్లో చూస్తే ఆ రెస్పాన్స్ థియేటర్లో ఉంటుంది. అలా రెస్పాన్స్ లేకుండా చూసిన రివ్యూస్. సో దీన్ని పూర్తిగా ఇవ్వద్దని చెప్పడం కాదు, ఇది ఇలా చేయండి అనేది. ఎందుకంటే ఎవరిని పూర్తిగా ఆపలేము, పూర్తిగా ఇది చేయలేము. సో ఇది అని చెప్పి మనం చెప్తే బాగుంటుంది. కానీ అంతేగాని మీరు అసలు ఇవ్వద్దు, మీరు చేయొద్దు అంటే అది ఆచరణలోకి వచ్చే పద్ధతి కాదు. అండ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్గా తెలుగు టాలెంట్ని ముందుకు తీసుకెళ్ళడంలో ముందుంటున్నారు.